హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ క్రాంతి. సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే మాకు ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉంది మినీ స్టేడియంలో సిద్దిపేటలో. సో ఈరోజు అయితే మనం మ్యాచ్కి వెళ్తున్నాం. సో వీళ్ళు మన ప్లేయర్స్. వీడు మా తమ్ముడు, ఇగో వీడు నా క్లాస్మేట్, వీడే మా టీంలో కీ ప్లేయరు రవికాంత్. హాయ్ అప్రా. ఇగో ఈ అబ్బాయి మంచి బ్యాట్స్మెన్. ఓకే, ఈరోజు మ్యాచ్ ఆడడానికి పోతున్నాము. మ్యాచ్ ఏమవుతుందో అనేది ఈ వీడియో చూస్తూ ఉండండి. సో మోస్ట్లీ గెలుస్తామని అనుకుంటున్నాము. ఇంకా మిగతా ప్లేయర్లు అందరూ గ్రౌండ్లో ఉన్నారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, మనమైతే గ్రౌండ్కి వచ్చినాం. ఇది గ్రౌండ్ వాతావరణం. సో మేమైతే 6కి బయలుదేరినాము. అండ్ 6కి బయలుదేరినామంటే 6కి లేచినాము. 8 o'clock మ్యాచ్. సో చలి చంపేసింది. వస్తున్నప్పుడే మొత్తం హ్యాండ్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి. చూడాలి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో. ఇంకాసేపు అయితే మనకు కొత్త జెర్సీలు వస్తాయి. జెర్సీలు వచ్చిన తర్వాత చూపిస్తా. మన జెర్సీలు అయితే వచ్చినాయి. మనకి పిచ్ అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా సేపట్లో మనకి మ్యాచ్ రెడీ అయిపోతుంది. వీడియో సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మన కెప్టెన్ అయితే టాస్కి వెళ్ళి వచ్చిండు. సో కెప్టెన్, మనం టాస్ గెలిచినామా ఓడిపోయినామా? ఓడిపోయినామా? వెరీ గుడ్. అదొక శుభశకునం. టాస్ ఓడిపోతే మ్యాచ్ గెలుస్తాం. సో మనది ఏంటి ఇప్పుడు? బౌలింగ్. సో మనం ఫస్ట్ అయితే బౌలింగ్కి వెళ్ళబోతున్నాం. ఒకసారి మీకు పిచ్ చూపిస్తా. సో మీరు చూడొచ్చు, మామూలుగా లేదు. ఎర్లీ మార్నింగ్ కదా, టూ మచ్ వెట్ ఉంది. సో మనం ఆడబోతున్న పిచ్ అయితే ఇది. You can see the track right here. So much grass on the pitch. సో ఓజల్, పిచ్ ఎట్లుంది? పిచ్ చూస్తుంటే బౌలింగ్ కొంచెం కోఆపరేటివ్ లాగా అనిపిస్తుంది. అవునా? పిచ్ మీద చాలా గడ్డి కూడా ఉంది. మరి గడ్డి ఉంది కానీ బౌన్స్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ బౌన్స్ అయితే అని చెప్పి బ్యాట్స్మెన్ అనుకుంటే మాత్రం వాడు హిట్ వికెట్ అయిపోతే, లేకపోతే మిడిల్ అంతే, ఛాన్సెస్ ఏం లేవు. మన అపోజిట్ టీం గురించి ఏమైనా ఐడియా ఉందా? లేదు. టీం పేరైనా తెలుసా కనీసం? నంగునూరు అని తెలుసు అంతే. సో మనం ఆడబోయే టీం పేరు నంగునూరు ఫ్రెండ్స్. ఓకే. సో మనకు ఆపోజిట్ టీం గురించి ఎట్లాంటి ఐడియా కూడా లేదు. వాళ్ళు ఎట్లా ఆడతారు, మరి మనకంటే వరస్ట్గా ఆడతారా, మనకంటే బెటర్గా ఆడతారా అని అయితే ఐడియా లేదు. మనం కూడా క్రికెట్ ఆడి చాలా రోజులు అవుతుంది. చాలా రోజులు కాదు, సంవత్సరం అవుతుంది. ఆల్మోస్ట్ సంవత్సరం అవుతుంది. సో ఇప్పుడు చూడాలి పరిస్థితి ఏంటో. మరి అద్భుతంగా గెలుస్తామా, అవమాన పడేట్లు ఓడిపోతామా తెలియదు. గెలుస్తామనే అనుకుంటున్నా. హోప్ ఫర్ ది బెస్ట్. కెప్టెన్, ఏమైనా చెప్పాలనుకుంటున్నావు ప్లేయర్స్కి? ఏం లేదు. చెప్పాలి, మోటివేట్ చేయాలి. కెప్టెన్, బౌలర్స్ ఎంతమంది, బ్యాట్స్మెన్ ఎంతమంది, మోటివేట్ చేయాలి. మాట్లాడుకో, ఎప్పుడైనా క్రికెట్ కూర్చొని డిస్కస్ చేస్తారు. మరి నిలవాడు కెప్టెన్ ఎట్లా చెప్తాట్లే. అంటున్నారు, అది ఆడుతుందంట. ఏమో మొత్తం వెట్టుంది. మనం ఇసురు మొత్తం నోబుల్ పోతాయి. ఇటమన్నా సీనియర్ ప్లేయర్ ఏమన్నా చెప్పాలనుకున్నా? ఏమన్నా కెప్టెన్ అరే ఇంకా అట్లే ఉన్నా. ఫీల్డింగ్ టీమ్ ప్లీజ్ లోపలికి వెళ్ళండి.
ఫ్రెండ్స్ మన ఫీల్డింగ్ అయితే అయిపోయింది. మనం ఇప్పుడు బ్యాటింగ్కి వెళ్తున్నాం. వాళ్ళు మన టార్గెట్ వచ్చేసి 64 కొట్టిరు. వాళ్ళు ఆల్అవుట్ చేసినాం మనం. సో మనలు బ్యాటింగ్కి వెళ్తారు. రవికాంత్ అండ్ నవీన్ బౌలింగ్ వేయలేకపోయాడు. ఫ్యామిలీ మ్యాన్ అయ్యింది కదా, కొంచెం పొట్టొచ్చింది. టీం గురించే, అంత టీం గురించే ఆల్అవుట్ అయిపోయారు. 11 ఓవర్ ఇద్దాం అనుకున్నాం కానీ ఆల్అవుట్ అయిపోయారు. ఓకే, గెలిచినాం మనం. మ్యాచ్ విన్నింగ్ ఎఫర్ట్ పండుగ. కెప్టెన్ ఏమంటావు? ప్రతిసారి హృదయాలు గెలిచి మనం ఈసారి మ్యాచ్ గెలవడం చాలా ఆనందంగా ఉంది. తప్పు మన ముగ్గురు. అవును, తప్పు మన ముగ్గురు. ఫోటోలు ఎవరు తీస్తారు? ఫోటో ఎవరు తీస్తారు? మనోడు ఏదో చెప్పాలనుకుంటున్నట. చెప్పు. క్రాంతి బాబు ఈసారి వద్దులే, అవతల వీడియోలో నువ్వు ఉంటావులే. ఓపెనర్ నెక్స్ట్ ఓపెనర్ నేనే గాయ్స్ చూడండి. ఈయన మా రెగ్యులర్ ఓపెనర్. కాకపోతే ఈరోజు చిన్న గాయం వల్ల పిల్లల్ని ఎంకరేజ్ చేద్దామని పిల్లల్ని అందరినీ ముందు పంపించిండు. ఇట్స్ ఓకే. మీకు బ్యాటింగ్ రాకపోతే ఏమన్నా ఫీల్ అవుతారా? నెక్స్ట్ మ్యాచ్ మనదే ఓపెనర్. ఈయనే మా ట్రైనరు, సారీ మా కోచ్. సో ఫ్రెండ్స్, అదే వీడియో. మనం మ్యాచ్ అయితే గెలిచినాం. ఈరోజు బ్లాగ్ ఇది. బాయ్ ఫ్రెండ్స్.